కొండగట్టు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. పారాయణం ముగిసిన అనంతరం ఆమె మాట్లాడారు. మంచి జీవితాన్ని ప్రసాదించేటటువంటి ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి విజయాన్ని అందించే ఆంజనేయ స్వామిని కొలిచినట్టు అయితే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని మనందరం బలంగా నమ్ముతామని, అందుకే తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుందని అన్నారు. కరోనా కష్ట సమయంలో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే హనుమాన్ పారాయణం చేయాలని కొండగట్టు ఆలయ పూజారి జితేంద్రయ్య సూచించారని అన్నారు. ఆంజనేయ స్వామి పారాయణానికి మించిన మందు లేదని ఆయన ఆనాడే చెప్పారని తెలిపారు. ఆనాటి నుంచి నేటి వరకు కొండగట్టు అంజన్న సేవా సమితి పేరుతో జితేంద్రయ్య నేతృత్వంలోని అందరం కూడా పారాయణం చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. भद्रं पश्येमाक्षभिर्यत्राः अध्यक्ष पालन ब्राह्मण